అనుకోని పరిణయం ఎపిసోడ్ 6. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆరాధ్య కార్తీక్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ గారు అని కొంచెం భయంగా అంటుంది. ఎందుకంటే ఇందాక వినయ్ తనతో మాట్లాడిన తీరు చాలా డిఫరెంట్గా అనిపించింది ఆరాధ్యకి. అవును ఆరాధ్య, కానీ వాడిలో ఉన్న కొంచెం మంచి గుణం ఏంటంటే ఏ అమ్మాయికి ఇష్టం లేకుండా వాడు అమ్మాయిని బలవంతం చేయడు. అలా అని నీ విషయంలో అలాగే ఉంటాడు అని నేను చెప్పలేను. ఇందాక వాడు నీతో ప్రవర్తించిన తీరును బట్టి అర్థమవుతుంది వాడి వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రాధా ఆంటీ మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పారు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా నిలబడి మీ అమ్మగారిని చూసుకోవడం, మీ చెల్లిని చదివించడం, అలాగే ఇందాక ఆబీ విషయంలో కూడా పద్మావతి ఆంటీతో మాట్లాడటం, నీ క్యారెక్టర్ నాకు ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు అంత త్వరగా భయపడే అమ్మాయివి కాదు అని. కానీ ఒక విషయం చెప్తాను, ఆ వినయ్ వల్ల నీకు ప్రాబ్లం అని అనిపిస్తే వెంటనే అంకుల్కి కానీ నాకు కానీ చెప్తానని ఆ వినయ్కి చెప్పు. అప్పుడు వాడు కొంచెం వెనక్కి తగ్గుతాడు అని కార్తీక్ చెబుతుంటే, నా జాగ్రత్తలో నేను ఉంటాను కార్తీక్ గారు. ముందుగా ఈ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆరాధ్య చెప్పగానే, నాకు అభి అంటే ప్రాణం ఆరాధ్య. వాడు చిన్నప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడు. వాడి విషయంలో నువ్వు ఎంత కేర్ చూపిస్తున్నావో నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు నీ విషయంలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి కదా. సరే అయితే నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే కాల్ చెయ్యి అని చెప్పి కార్తీక్ తన నెంబర్ని ఆరాధ్యకిస్తాడు. తప్పకుండా కార్తీక్ గారు అని ఆరాధ్య కార్తీక్ని అడగాల్సిన విషయం గురించి మర్చిపోతుంది. ఇంకా కార్తీక్ చంద్రశేఖర్ గారికి చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆరాధ్య అభి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి అప్పుడు రూమ్లోకి వెళ్తుంది. అభి రూమ్లో కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అభిని చూస్తుంటే ఆరాధ్యకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తను అల్లరి చెయ్యొద్దు అని చెప్పింది అని అభి చాలా సైలెంట్గా ఆడుకోవటం, తన మాట వినడం ఆరాధ్యకి చాలా బాగా నచ్చింది. ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అభికి ఎదురుగా కూర్చుని, అభి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, తిను అని చెప్పి వేడివేడి దోశ చట్నీలో కలిపి అభికి తినిపించగానే అభి ఆరాధ్య పెట్టిన టిఫిన్ తింటాడు. టెడ్డీ, నాకు ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది, ఇంకా పెట్టు అని అభి కంగారు పెడుతుంటే ఆరాధ్యకి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నీకోసమే చేసుకుని వచ్చాను అభి, తిను అని చెప్పి ఆరాధ్య అభికి మొత్తం టిఫిన్ తినిపిస్తుంది. టెడ్డీ, నాకు ప్రతిరోజు ఇదే చేసి పెడతావా అని అభి అడుగుతుంటే, ఇదొకటే కాదు, ప్రతిరోజు నీకోసం ఒక్కో రకం టిఫిన్ చేసి పెడతాను, నువ్వు కడుపు నిండా తినడమే నాకు కావాలి అని ఆరాధ్య చెప్పగానే, థ్యాంక్ యూ టెడ్డీ అని అభి నవ్వుతుంటే ఆరాధ్యకి అభి కడుపు నిండా తినడంతో తన కడుపు నిండినట్టు అనిపిస్తుంటే తన మనసంతా ప్రశాంతంగా మారుతుంది. నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అభి. మనిద్దరి మధ్య ఎందుకు పరిచయం ఏర్పడిందో తెలియదు. అంత దూరంగా ఉన్న నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో కూడా తెలియదు. కానీ నిన్ను మాత్రం ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాను. నీకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత నీకు నేను గుర్తుకు వస్తానో రానో కూడా తెలియదు. కానీ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మాత్రం ఈ ఆరాధ్య తప్పకుండా కోరుకుంటుంది అని ఆరాధ్య మనసులో అనుకుని అభి వైపు చూస్తూ, అభి, ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఇలాగే సైలెంట్గా కూర్చుని ఆడుకోవాలి, సరేనా అని అంటుంటే, అలాగే టెడ్డీ అని అభి నవ్వుతూ చెప్తాడు. ఇంకా ఆరాధ్య అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. అభి ఎప్పుడు కూడా రూమ్లో ఉండటం వల్ల అభిని బయటకు తీసుకురావాలని ఇంకా ఆరాధ్య అభి వైపు చూస్తూ, అభి నీ కోసం లంచ్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు నాకు కంపెనీ ఇస్తే చాలు, పద కిచెన్లోకి వెళ్దాం అని చెప్పి అభి చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది ఆరాధ్య. అభిని అక్కడే ఉన్న కిచెన్ గాస్కెట్ పైన కూర్చోమని చెప్పగానే అభి ఆరాధ్య చెప్పినట్టు వింటాడు. మరోపక్క రంగయ్య ఇంట్లో వాళ్ళకి వంట చేస్తుంటే ఆరాధ్య మాత్రం
ఒక్క అభి కోసం మాత్రమే ఎక్కువ స్పైసీ లేకుండా అభికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అభి తన బొమ్మల గురించి తన ఆటల గురించి చెబుతూ ఉంటే ఆరాధ్యకి టైం అనేది అస్సలు తెలియదు. చంద్రశేఖర్ గారు కిచెన్ దగ్గరకు వచ్చి చూడగా అభి నవ్వుతూ ఆరాధ్యతో ఏదో మాట్లాడుతుంటే ఆరాధ్య కూడా నవ్వుతూ అభితో మాట్లాడుతూ ఉండటం చూసి చంద్రశేఖర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్విలా నవ్వుతూ ఉండటం చూసి ఎన్ని రోజులైంది అభి? నిజంగా ఆరాధ్య ఈ ఇంటి దేవతలాగా వచ్చింది. ఒక్కరోజు కూడా మీ అమ్మ నిన్ను పట్టించుకోలేదు. అవునులే, కన్న తల్లి అయితే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది. నిన్ను మంచిగా చూసుకుంటుంది అని నేను ఆ పద్మాని పెళ్లి చేసుకుంటే చివరికి నీకు సరైన ప్రేమని పంచడం మానేస్తుంది. ఇదంతా నా తప్పే అభి అని చంద్రశేఖర్ గారు మనసులో బాధగా అనుకుంటూ అభిని చూస్తుంటే ఆయన మనసంతా తృప్తిగా అనిపిస్తుంటే అక్కడి నుండి ఆయన తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆరాధ్య ఆఫ్టర్నూన్ కూడా అభికి ఎంతో ఇష్టంతో ఎక్కువ స్పైసీ లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి అభికి తినిపిస్తుంది. ఆరాధ్య పెట్టిన ఫుడ్ని అభి చాలా ఇష్టంతో తింటాడు. ఇంకా తర్వాత అభి పడుకోవడం, మళ్ళీ ఈవినింగ్ కూడా అభి కోసం ఆరాధ్య స్నాక్స్ ప్రిపేర్ చేయడం, అలాగే నైట్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేయడం, ప్రతిదీ ఒక పక్క చంద్రశేఖర్ గారు మరో పక్క పద్మావతి గారు గమనిస్తూ ఉంటారు. అభి కోసం ఆరాధ్య అంతలా ఆరాటపడుతుంటే పద్మావతి గారి కళ్ళల్లో నిప్పులు కుంపటి రగులుతూ ఉంటుంది. ఎన్ని రోజులైనా వాడికి వండి పెడతావో నేను చూస్తాను. నువ్వు ఏం చేసినా కూడా వాడు నార్మల్ మనిషి కాలేడు అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటారు. ఇంకా రోజు నైటు అభి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత తను త్వరగానే పడుకుంటాడు. అలాగే ఆరాధ్య కూడా డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా 11 అవుతుండగా వినయ్ కారు ఇంటి ముందు ఆగుతుంది. అమ్మయ్య, ఈరోజు కూడా త్వరగా ఇంటికి వచ్చేసాను, వెళ్ళి ముందుగా ఆ ఆరాధ్యాన్ని కలవాలి అని చెప్పి వినయ్ లోపలికి వచ్చి ముందుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొస్తాడు. అప్పటికే అందరూ పడుకుని ఉంటారు. ఇంకా వినయ్ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెడతాడు. లోపల బెడ్పై అభి గాఢ నిద్రలో ఉంటాడు. నీ పని చాలా బాగుందన్నయ్య. అంత మంచి అందమైన అమ్మాయి ఉదయం దగ్గర నుండి నీ పక్కనే ఉంటుంది. ఎంత అదృష్టం చేసుకున్నావు అని వినయ్ అభి వైపు చూసి మాట్లాడుతుంటే అక్కడి నుండి ఆరాధ్య ఎక్కడ ఉందా అని పక్కనే ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఆరాధ్య కనిపించదు. ఇదేంటి, ఈ రూమ్లోనే ఉంటుంది అని రంగయ్య చెప్పాడు అని వినయ్ మనసులో అనుకుంటూ ఇంకొక రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా లోపలికి అడుగు పెడతాడు. బెడ్పై ఆరాధ్య పడుకుని ఉండటం చూడగానే అమ్మయ్య, ఈ రూమ్లోనే ఉంది అని వినయ్ మనసులో అనుకుంటూ అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆరాధ్య బెడ్ దగ్గరికి వెళ్తాడు. ఆరాధ్య డోర్ లాక్ చేసుకోదు. ఎందుకంటే మధ్యలో ఒకవేళ అభి లెగిస్తే తను కనిపించకపోతే గోలగోల చేస్తాడు అని. అందులోనూ మార్నింగ్ అభి డైరెక్ట్గా తన దగ్గరికి రావడంతో ఇంకా ఆరాధ్య డోర్ లాక్ వేసుకోకుండా లైట్ ఆన్ చేసుకుని పడుకుంటుంది. ఆరాధ్య బెడ్పై పడుకుని ఉండడం చూడగానే వినయ్ మనసులో బటర్ఫ్లైస్ ఎగురుతుంటే అలాగే ఆరాధ్య వైపు కోరికగా చూస్తూ ఉంటాడు. ఆరాధ్య తన నెక్ వరకు కూడా బెడ్షీట్ కప్పుకొని పడుకుని ఉంటుంది. వినయ్ తన చేతిని ఆరాధ్య పాదం దగ్గర నుండి ఆరాధ్య బాడీకి టచ్ అవ్వకుండా అలా నెమ్మదిగా పైకి తీసుకుని వస్తూ ఉంటే వినయ్లో కోరికలు అనేవి లావాలాగా పొంగుతుంటే అలాగే తన చేతి పిడికిలి బిగించి ఆరాధ్య ఫేస్ దగ్గరికి తన చేతిని తీసుకుని వస్తాడు. ఇంతలో తన చూపు ఆరాధ్య హృదయ భాగంపై ఆగిపోతుంది. ఆరాధ్య గాఢ నిద్రలో ఉండటం వల్ల తన బ్రీతింగ్ ఎక్కువగా తీసుకోవడంతో దానికి అనుగుణంగా ఆరాధ్య ఎద సంపద అటు ఇటు కదులుతున్నట్టు తను కనిపిస్తుంటే ఆరాధ్య బెడ్షీట్ కప్పుకున్నా కూడా వినయ్లో మాత్రం చెడు ఉద్దేశాలు మెదులుతూ ఉంటాయి. వినయ్కి నిమిషానికి ఆరాధ్యని టచ్ చేయాలన్న కోరిక పెరుగుతుంటే నెమ్మదిగా వినయ్ తన చేతిని ఆరాధ్య చేతి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆరాధ్య చేతిని పట్టుకుని
అక్కడి నుండి నెమ్మదిగా తన చేతిని పైకి తీసుకుని వెళ్తూ ఉండగా ఆరాధ్యకి నెమ్మదిగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా వినయ్ తన వైపే కోరికగా చూస్తూ తన చేతినిపై వినయ్ చేతిని రాస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా ఆరాధ్య బెడ్ పై నుండి లేచి కూర్చుంటుంది. ఆరాధ్య లెగుస్తుంది అని ఊహించని వినయ్ భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఆరాధ్యకి మొదట చాలా భయంగా అనిపిస్తుంది. కానీ తర్వాత కోపంగా వినయ్ వైపు చూస్తూ వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని నా రూంలో ఏం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఆరాధ్య, నెమ్మదిగా మాట్లాడు అని వినయ్ కంగారుగా అంటుంటే ముందు నా రూమ్లో నుండి బయటకు వెళ్ళండి. ఇలా ఒక అమ్మాయి రూమ్లోకి రాకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా మీకు లేదా? ముందిక్కడి నుండి వెళ్ళండి అని ఆరాధ్య చాలా కోపంగా మాట్లాడుతుంటే నేను నీతో మాట్లాడాలి ఆరాధ్య, నేను చెప్పేది విన్న తర్వాత అప్పుడు మాట్లాడు అని వినయ్ అనగానే ఆరాధ్యకి మాత్రం చాలా కంపరంగా అనిపిస్తుంది. తను వెంటనే చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుని అటువైపు తిరిగి నుంచుంటుంది. చూడు, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అఫ్కోర్స్ ఇప్పటికే నేను ప్రతిరోజు చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు కూడా ఏ అమ్మాయి కూడా నాకు నచ్చలేదు. కానీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అందుకే ఈ వినయ్ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. నిజంగానే నువ్వు అదృష్టం చేసుకున్నట్టే చెప్పుకోవాలి. వచ్చి వచ్చి ఈ వినయ్ కంట్లో పడ్డావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. లక్షలు లేదా కోట్లు, 1 కోటి లేదా 2 కోట్లు, నీకు కావాల్సింది తీసుకో. కానీ నాకు కావాల్సింది ప్రతిరోజు నాకు ఇస్తే చాలు. ప్రతిరోజు నువ్వు నాతో అని వినయ్ అంటుండగానే ఆరాధ్య వెంటనే వినయ్ వైపుకు తిరిగి వినయ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తి లాస్ట్ మినిట్లో ఆగిపోతుంది. చూడు, నువ్విచ్చిన ఆఫర్స్ యాక్సెప్ట్ చేయడానికి బయట చాలామంది ఉంటారు. వెళ్ళి వాళ్లకు చెప్పు. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే చంపేస్తాను. నువ్వు చంద్రశేఖర్ గారి అబ్బాయి కాబట్టి నేను చాలా ఓపికగా నీకు సమాధానం చెప్పాను. అదే ఇంకొకడు అయ్యుంటే చెప్పుతో సమాధానం చెప్పేదానని అని ఆరాధ్య చాలా కోపంగా చెప్పేసరికి ఆరాధ్య అని వినయ్ కోపంగా అరుస్తాడు. ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావంటే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మాట్లాడింది మొత్తం చంద్రశేఖర్ గారికి చెప్తాను. తర్వాత నీ ఇష్టం అని ఆరాధ్య చాలా కోపంగా చెప్తుంటే చూస్తాను, ఎన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉంటావో అది చూస్తాను. ఎప్పటికైనా నువ్వు ఈ వినయ్ దగ్గరికి రావాల్సిందే. ఈ వినయ్ అనుకున్నది ఎప్పటికైనా జరిగి తీరుతుంది. నీకు డబ్బు అవసరం రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది. ఆ రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. కానీ ఇంత అందాన్ని ఎదురుగా చూస్తూ చూస్తూ వదిలేస్తానని అస్సలు అనుకోకు. నీకు కొన్ని రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నిజానికి ఏ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏ స్టెప్ తీసుకోను. కానీ నీ విషయంలో అలా కాదు. ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరుతాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి వినయ్ అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. వినయ్ వెళ్ళిపోగానే ఆరాధ్యకు మాత్రం వినయ్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. వినయ్ వెళ్ళిపోగానే ఆరాధ్య స్పీడ్గా వెళ్ళి అభి ఉన్న రూమ్ లాక్ చేసేస్తుంది. ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే ఆరాధ్య బాధగా తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఒక అమ్మాయితో ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా? ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఆ పద్మావతి గారేమో కన్న కొడుకుని ఇంటిని పట్టించుకోకుండా బయట తిరుగుతూ ఉంటుంది. ఇంకా వీడు ప్రతిరోజు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ చివరికి ఈ ఇంటికి వచ్చిన నాతో కూడా మిస్బిహేవియర్ చేయబోయాడు. కార్తీక్ గారు ముందుగా చెప్పారు జాగ్రత్తగా ఉండమని. ఇప్పటి నుండి నా జాగ్రత్తలో నేనుండాలి. అంకులేమో అభి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడని ఆయన బెంగ పెట్టుకుని ఇంట్లో ఏమీ పట్టించుకోవడం లేదు అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా ఇంతలో తన చూపు బెడ్పై పడుకుని ఉన్న అభిపై పడుతుంది. ఆరాధ్య అభి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని అభి వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఈ ఇల్లు చాలా బాగుండేది అని రంగయ్య చెప్పాడు అభి. నిన్ను చూస్తూనే అందరూ భయపడేవాళ్ళంట. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడువంట. అలాంటిది ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తివి అవుతావు అభి?
త్వరగా కోలుకో అభి. ఫాదర్ లేకుండా చిన్నప్పటి నుండి అమ్మ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఫాదర్ లేకుండా ఉన్న ఇల్లు ఎంత దారుణంగా ఉంటుందో మాకు తెలుసు. ప్రతి ఒక్కరి కళ్ళు మా ఇంటిపైనే ఉండేవి. కానీ అమ్మ ఎంత స్ట్రాంగ్గా నిలబడి మమ్మల్ని కూడా అంతే ధైర్యంగా పెంచింది. అందుకే ఈరోజు నేను ఇలా ఉండగలిగాను. కానీ ఎంతైనా కూడా నేను కూడా ఒక ఆడపిల్లని కదా అభి. ఇలాంటి వాళ్ళు ప్రతి అడుగడుగున తగులుతుంటే ప్రతిసారి ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్లో నాకంటూ తోడుగా ఎవరైనా వస్తే బాగుండును అనిపిస్తుంది. నిజంగా ప్రతి ఆడపిల్లకి పెళ్లి కాకముందు నాన్న తోడుగా ఉంటారు. ఇంకా పెళ్ళైన తర్వాత భర్త అండగా ఉంటాడు. కానీ అటు తండ్రి లేక ఇటు ఎవరు సపోర్టు లేకపోతే ఒక అమ్మాయి ఈ సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందో నీకు తెలుసా అభి? నిజంగా నా లైఫ్లో నాకు తోడుగా ఉండే వ్యక్తి వస్తాడా? అసలు నా లైఫ్లో నన్నుగా ప్రేమించే వ్యక్తి నాకు దొరుకుతాడా? ప్రతి క్షణం నాకు నీడలాగా ఉంటూ నాకు ధైర్యం చెప్పే వ్యక్తి నా లైఫ్లోకి వస్తాడా? నా చేతిలో తన చేతిని వేసి ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పే వ్యక్తి నా లైఫ్లోకి వస్తాడా అభి అని ఆరాధ్య బాధగా కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంతలో ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టు అనిపించగానే ఆరాధ్య టక్కున కళ్ళు తెరిచి చూడగా అభి ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. కానీ అభి గాఢ నిద్రలో ఉన్నాడు. తను బాధపడుతుంటే తన చేతిని పట్టుకునే వ్యక్తి, తనకు అండగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటారా అని ఆరాధ్య మాట్లాడుతుంటే అభి అంత నిద్రలో కూడా తన చేతిని పట్టుకోవడం ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆరాధ్య అలాగే షాక్గా అభి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్లో స్టోరీ కొంచెం టర్న్ అవుతుంది. పద్మావతి గారి గురించి ఆరాధ్య ఏం నిజం తెలుసుకోబోతుంది? అభి విషయంలో ఆరాధ్య కార్తిక్ ఏం తెలుసుకోబోతున్నారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.